ఇవాన్ అనే ఒక కుర్రాడు సిటీకి వెళ్ళగానే ఒక రిచ్ ఉమెన్ అతన్ని పనిలో పెట్టుకుంటుంది. మెయిన్ కండిషన్ ఏంటంటే డోర్ ఎప్పుడు లాక్ చేసే ఉంచాలి. ఆమె పెంపుడు కుక్క మాల్ చంద్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఒక రోజు కిటికీలోంచి బయట వ్యూ చూస్తుండగా గాలికి డోర్ తెరుచుకుంటుంది. కుక్క బయటికి పారిపోతుంది. ఇవాన్ ఏమనుకుంటాడంటే డోర్ వదిలి వెళ్ళొద్దు అంది కదా అని ఏకంగా తలుపునే పీకేసి వీపున వేసుకొని కుక్క కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అడవిలో ఒక గొయ్యిలో పడ్డ ఎలుగుబంటిని ఇవాన్ కాపాడుతాడు. ఎలుగుబంటి అడుగుతుంది, నువ్వేంటి డోర్ మోస్తున్నావని. ఇవాన్ మ్యాటర్ మొత్తం చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి కుక్కను వెతికి పట్టుకుంటారు. కుక్కను తీసుకొని ఇంటికి వెళ్తే ఆ ఓనర్ ఇవాన్ని తిట్టి తరిమేస్తుంది. అప్పుడే రాజుగారి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఎవరైతే మా అమ్మాయిని అంటే రాజకుమారిని నవ్విస్తారో వారే మా అల్లుడు అని. ఇవాన్ గిటార్ పట్టుకొని ప్యాలెస్ కి వెళ్తాడు. అక్కడ అతని అన్నలు కూడా వచ్చి అతన్ని ఇన్సల్ట్ చేసి పంపిస్తారు. ఇంతలో ఇవాన్ ఫ్రెండ్స్ అంటే ఎలుగుబంటి ఉన్ను ఒక మేక డ్రెస్సులు వేసుకొని సిటీకి వస్తారు. ముగ్గురు కలిసి తెగ నవ్వుకుంటూ గోల చేస్తారు. ఆ గోలకి విసుగు చెందిన రాజకుమారి బయటికి వచ్చి ఎవర్రా సౌండ్ చేసేది అని అడిగితే ఇవాన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో నీ కాబోయే భర్తను అని ఆన్సర్ ఇస్తాడు. ఇవాన్ తన స్టోరీ మొత్తం చెప్తాడు. ఆ అమాయకత్వం చూసి రాజకుమారికి నవ్వు వస్తుంది. ఆ టైంలో మేక చేసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చూసి ఆమె ఫుల్ గా నవ్విస్తుంది. ఫైనల్ గా ఇవాన్ రాజుగారి అల్లుడైపోతాడు. ఇవాన్ పెళ్లి చేసుకుంటే అతని హేళన చేసిన అన్నలే బ్యాండ్ వాయిస్తారు. మీరెంత వింతగా ఉన్నా మీలోని అమాయకత్వం లేదా నిజాయితీ మిమ్మల్ని సరైన ప్లేస్ కి చేరుస్తుంది. పక్కన వాళ్ళు హేళన చేసిన లైట్ తీసుకోండి. మీ కాన్ఫిడెన్స్ నే మిమ్మల్ని కింగ్ చేస్తుంది.